హాయ్! హలో! నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటి అంటే, ఏపీలో చాలా హాట్ టాపిక్‌గా మారింది. దాని గురించి కొన్ని కీలక పరిణామాలు, మలుపులు గూడా కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ అని పెట్టింది. దేనికి ఇది అంటే, పేదలకి సహాయం చేయడానికి ధనవంతులు ముందుకు రండి అని ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని. సో, దాని గురించి మాట్లాడడానికి ఈరోజు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ విషయాల గురించి ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. అయితే ఇప్పుడు ఈ పీ4 పథకం గురించి పాపం చాలామంది ఒక పక్క ఆశలు పెట్టుకుంటే, ఈ గవర్నమెంట్ నాకొక్కటే డౌట్ సార్. ఏంటి అది అంటే, నిజంగా చేయాలనుకున్నోడు ఒక ఊరినో, లేకపోతే వాళ్ళ సొంత ఊరినో నిజంగా డబ్బున్న వాళ్ళు తీసుకుంటారు. గవర్నమెంట్ ఈ పథకం పెట్టి, గవర్నమెంటే చేస్తున్నానని చెప్తుందా? నాకు కొంచెం క్లారిటీ కావాలి సార్. ఏంటి అంటే అది? ప్రజలకు ప్రభుత్వం తెలియాలి. ఏ పనినైనా సరే, ఏ పనినైనా సరే ఎవరికో ఒకళ్ళకి అప్పజెప్పటం అనేది అంటే తను నేరుగా బాధ్యత తీసుకోకుండా తను గార్డియన్‌గా ఉంటూ, ఎవరికో ఒకళ్ళకి ఆ నిర్వహణ కార్యక్రమాలు అప్పజెప్పేయటం అనేది చంద్రబాబు గారు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 95లో ఇప్పుడు గాదు. ఇప్పుడు కాదు. 95లో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జన్మభూమి అని ఒక కార్యక్రమం మొదలుపెట్టాడాయన. జన్మభూమి కార్యక్రమ లక్ష్యమే ఇది. అంటే ప్రతి గ్రామాన్ని ఎవరికో ఒకళ్ళకి అప్పజెప్పేసి అంటే మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేయండి. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామం నుంచి పారిశ్రామికవేత్తలుగానో, లేకపోతే సినిమా కళాకారులుగానో ఏదో ఒక రంగంలో విపరీతమైన అభివృద్ధి సాధించిన వాళ్ళు ఒక 5, 6 ఉంటారు. ఆ 5, 6కి ఆ గ్రామాన్ని గురించి మళ్ళీ చెప్పి అంటే మీరిక్కడ పుట్టారండి. మీ గ్రామం ఇది. ఇప్పటికీ మీకక్కడ భూములున్నాయి. కాబట్టి మీరు ఆ గ్రామాలను తీసుకోండి. తీసుకొని దాన్ని డెవలప్‌మెంట్ చేయండి. అది ప్రభుత్వ గార్డియన్‌షిప్‌లో జరిగినట్టుగా మీరు మాట్లాడండి. తద్వారా మా ప్రభుత్వం ఏదో పని చేస్తోందని ప్రజలనుకుంటారు. ఇది కార్యక్రమం. ముక్కున వేలేసుకొని ఏం చేయాలో అర్థం గాక సైలెంట్‌గా ఉంటారు సార్ ఈ మాటలు ప్రజలు వింటే. అంటే వాళ్ళేమనుకుంటారు, గవర్నమెంట్ మా కోసం పీ4 ఏదో తీసుకొచ్చింది. మా కోసం గవర్నమెంట్ చేస్తనేది సగం మంది ప్రజల పైనే అనుకుంటారు. అది అవును. నిజం. ఈ పీ4 ఏంటి అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళు తీసుకోవాలంటే తీసుకుంటారు. ఎవరినండి గుర్రాన్ని ఇక్కడ దాకా తీసుకెళ్తాం నీళ్ళు తాగిచ్చామని పెద్ద పెద్ద సామెతలు చెప్పే మనము, అంటే ఇక్కడ గవర్నమెంట్ చెప్తే వీళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ ఏంటంటే, మీరు ఈ పని చేస్తే మీకు ఇంకేదో ప్రయోజనం ప్రభుత్వం నుంచే ఉంటుంది అని చెప్తాడాయన. వీళ్ళు కూడా వీళ్ళు చేస్తే అని చెప్పినప్పుడు మేము చేస్తున్నాం అని చెప్పి ఆ ప్రయోజనాల కోసం ఆశపడుతున్నారు. అంతే. అంతే. చాలా స్పష్టంగా అంతే. ప్రభుత్వంతో వాళ్ళకి ఇతరేతర కార్యక్రమాలేవో ఉంటాయి. ఆ కార్యక్రమాలు నిర్వహించటం అంటే ప్రభుత్వం వైపు నుంచి ఆ సహకారం తీసుకోవటానికి వీళ్ళు ప్రభుత్వానికి పాలనాపరమైన సహకారం అందించటం. ఇది ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో జీవించున్నారు. ఆయన వాళ్ళ గ్రామానికి వెళ్ళి అక్కడ ఆయన పలుగు పట్టుకొని తవ్వి అక్కడ రోడ్డు పక్కన ఏదో చెత్తుంటే దాన్ని తవ్వి తట్టలకి ఎత్తి అలా ఫోటోలు దిగి నేను మా ఊరిని బాగు చేస్తున్నాను. అప్పుడే చంద్రబాబు స్టార్ట్ నాయుడు గారు అయిందంటారా? హ్మ్. అప్పుడే స్టార్ట్ అయింది అలాంటి కార్యక్రమం. స్టార్ట్ అయింది. అప్పటి అంటే నుంచి ఇప్పటిదాకా అప్పటినుంచి నిర్విరామంగా కొనసాగుతుంది. అంటే ప్రభుత్వం అనేది దాదాపుగా ప్రైవేట్ మోడల్‌లో నడవాలి. పరిపాలనలో ప్రతి ఒక్కళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటి ఒక ఆదర్శం చెబుతూ ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తాను తప్పించుకోవటం. మంచి విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే, అభివృద్ధి చేయటం ఎలాగో డైరెక్షన్ ఇస్తారు చంద్రబాబు విజనరీ ఉందని చాలామంది నమ్ముతారు. అందులో భాగంగా నిజమండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్కు అరే! వాళ్ళు నిజంగా చేస్తారని క్వెషన్ మార్క్‌లో మనం పిచ్చోల్లా మాట్లాడుకుంటున్నాం పాపం. రియాలిటీ ఏంటంటే అభివృద్ధి చేయడం చంద్రబాబుకే ఆయనకే పర్ఫెక్ట్‌గా తెలుసు. అవును. ఇప్పటికి కూడా అదే కరెక్ట్ అనే వాళ్ళే నిజంగా ఇప్పుడు మేబీ అయ్యుండొచ్చు. మనకు తెలీదేమో. ఈ పీ4 పథకం డిజైన్ చేయటం కూడా అందుకే. అంటే 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో ఆయన శాంక్షన్ చేశాడు. చేసి ప్రభుత్వ నిర్వహణలో జరగాలి ఆ కార్యక్రమాలు అనుకున్నాడాయన. అవును. అనుకుని ఆ మెడికల్ కాలేజీలు తద్వారా ఏం జరుగుతుందంటే, ఈ 17 కాలేజీల్లో స్టూడెంట్స్‌కి అవకాశం దొరుకుతుంది. అంటే గవర్నమెంట్ సెక్టార్‌లో కాలేజీల్లో కొంచెం ఫీజులు తక్కువుంటాయి. తద్వారా పేదలకి విద్యావకాశాలు దొరుకుతాయి. ఎవరైతే ముందు ఈ
డాక్టర్ ఫస్ట్ నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి వైద్యానికి వాళ్ళ ఫ్యామిలీయే కొంచెం సపోర్ట్ చేస్తుంటే మేబీ ఎస్ కంప్లీట్‌గా ఎవ్వరు అనడానికి లేదు. పొరపాటున అవునేమో అనిపించేలాగా అయితే కనిపిస్తుంది కొన్ని అవును. సిట్యుయేషన్స్. అంటే ఆ కాలేజీలు పెట్టడం ద్వారా కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి. వైద్య విద్య చదువుకోవటానికి. తద్వారా వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగులు ప్రసరించే అవకాశం దొరుకుతుంది అనేది వాళ్ళ ప్రోగ్రామ్. వాళ్ళ ఆలోచన. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలేజీల మీద ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? అందుకని ఆయన ప్రతి కాలేజీని దత్తతకిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దీనికి కూడా 99 పైసలకి వేరే కట్టబెట్టినట్టు, వీటిని గూడా ఇలా పైసలకో లేకపోతే మీరన్నట్టు వేరే ప్రాఫిట్స్‌కో ఊరికే కట్టబెట్టేస్తున్నారా? ఈ కొంచెం ఏమన్నా అంటే ఈ కాలేజీల నిర్వహణ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి దీనిలో వచ్చేటువంటి లాభాల్లో కూడా ఎలాగూ వాటాలుంటాయి. కాబట్టి వాళ్ళకి ఆ వాటాలు ఇస్తూ ఈ బాధ్యత తీసుకున్నందుకు గాను వాళ్ళు ఇంకేదో కార్యక్రమం ఉంటుంది. ఇంకొక పరిశ్రమ పెట్టడమో, లేకపోతే ఇంకేదో వాళ్ళకి ప్రభుత్వంతో ఒక లావాదేవీ, ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారు ప్రభుత్వం వైపు నుంచి. అంటే ఏమన్నా పని జేస్తే కొంచెం క్వాలిటీ తినే ఫుడ్‌లో క్వాలిటీ అంటే హోటల్ ఎతుకుతాము. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా చేస్తదంటే కనీసం క్వాలిటీ కాకపోయినా ఒక రూల్ ప్రకారం ఒక మనిషి అక్కడ కూర్చోవడం ఏదో ఒకటన్నా కనిపిస్తది. ఎప్పుడైతే ఇది ప్రైవేట్ పరం చేశారో ఆథరైజ్డ్ ఉండదు అనేది మాత్రం మెయిన్ పాయింట్. ఉండదు. మరిప్పుడు అంటే ఉండదు. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడో, పేదలకి అక్కడ సీట్లు దొరుకుతాయి, తక్కువ ఖర్చులో వాళ్ళకి వైద్య విద్య అందుతుంది అనుకున్నాడో, ఆ పర్పస్ నెరవేరదు. ఆ పర్పస్ నెరవేరకపోగా మామూలు ప్రైవేట్ కాలేజెస్, ఇతర కాలేజీలు ఎలా నడుస్తున్నాయో ఇవి కూడా అలాగే నడుస్తాయి. అందుకని నిజానికి చంద్రబాబు నాయుడు గారు 95లో అధికారంలోకి వచ్చిన తర్వాతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలన్నీ వర్ధిల్లింది ఆయన సమయంలోనే. మొదలైంది కూడా. కార్పొరేట్ విద్య, అమెరికా ప్రయాణాలు ఇవన్నీ వర్ధిల్లింది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే. అంటే మీరు చదవాలంటే ప్రభుత్వ పాఠశాలలు కుదరవు. మీకు అక్కడ చదువు రాదు. మీకు చదువుకోవాలి అనే కోరికుంటే మీరెళ్ళండి. కావాలంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాం. లోన్స్ ఇవ్వటం. అలాగే వైద్యం. మీకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి తెస్తాం. ఇన్సూరెన్స్ కట్టుకోండి. ఈ స్కీమ్స్ అన్నీ పట్టుకొచ్చింది చంద్రబాబే. అంటే విద్య, వైద్యం ఇంతకుముందు అలాంటి ఫార్ములా అనేది లేదు. కొత్తగా తీసుకొచ్చింది చంద్రబాబు గారు. చంద్రబాబు గారి టైంలోనే అభివృద్ధిలో మొదలైంది. ఆయన నిజంగా నంబర్ 1. హ్మ్. అంటే విద్యా, వైద్య రంగాలని ప్రైవేటు పరం చేయటంలో చంద్రబాబు నాయుడు గారే కొబ్బరికాయ కొట్టాడు. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. ఇప్పటికీ ఆయన చూపించినటువంటి మార్గంలోనే అందరూ నడుస్తున్నారు. కానీ అదంతా అభివృద్ధి అనే పాయింట్‌లో నాకు ఒక రకంగా కరెక్టేనేమో అనిపిస్తుంది నాకు డౌట్ కాబట్టి. నిజంగా అభివృద్ధా అంటే మరి వాళ్ళని వాళ్ళు ఎలా ప్రశ్నించుకుంటారో తెలియట్లేదు. అంటే సరే ఈ లిబరల్ లిబరలైజ్డ్ ఎకానమీలోకి అప్పుడే దేశం ప్రవేశించింది 91లో. 91లో ప్రవేశించిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అది అర్థం కావటానికి కొంత టైం పట్టింది ప్రపంచానికి. సరిగ్గా 95లో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన ముఖ్యమంత్రి అయ్యే టైంకి అది పూర్తి స్థాయిలో ఆచరణలోకొచ్చింది. దాన్ని అర్థం చేసుకుని ఆచరణలోకి నడిపించిన వాడు చంద్రబాబు నాయుడు. అందుకని మన్మోహన్ సింగ్ ఈ దేశంలోకి ఆర్థిక సరళీకరణలు పట్టుకొస్తే, చంద్రబాబు నాయుడు గారు ఆచరణ రూపంలో దాన్ని ప్రపంచానికి చూపించాడు. అందుకని వీళ్ళిద్దరూ విజనరీసే. అటు మన్మోహన్ సింగ్, ఇటు చంద్రబాబు నాయుడు. ఆయన టైంలో ప్రభుత్వ విద్య అనేది పక్కకెళ్ళిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు అనేవి పక్కకెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయి ప్రజలు మొత్తం కూడా కార్పొరేట్ విద్యకి వెళ్ళటం. వాళ్ళకి అప్పులు అంటే మైక్రో ఫైనాన్స్‌లు వీళ్ళందరూ అప్పులిస్తారు. పిల్లల్ని స్కూల్‌లో చేర్చినందుకు గాను అప్పులిస్తారు. ప్రతి వారం వీళ్ళు పేమెంట్ చేయాలి వాళ్ళకి. ఈ పేమెంట్ చేయటానికి సంబంధించి వాళ్ళు ఏవైనా కష్టపడాలి గానీ పేమెంట్ ఆగకూడదు. పేమెంట్ చేయకపోతే ఈ గ్రూపుల తాలూకా మెంబర్స్ అందరూ వచ్చి ఎవరైతే ఆ వారం ఇన్‌స్టాల్‌మెంట్ ఇవ్వలేదో వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. అందుకని వీళ్ళు డబ్బులు ఖచ్చితంగా ఏం చేసైనా కట్టి తీరాలి. ఎవరు? ఈ అప్పులు తీసుకున్నవాళ్ళు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులన్నీ చంద్రబాబు నాయుడు గారి రోజుల్లోనే మొదలైనాయి మనకి. మైక్రో ఫైనాన్స్‌లు
ఇందాక మీరు ఇవన్నీ మొదలు కాల్ పెట్టినప్పుడు మనీ హ్మ్. కూడా హ్మ్. వారి ఆశీర్వాదంతో ఆధ్వర్యంలో నడిచింది. మీరు అలాగే అంటంటే ప్రజల జీవితాలని బ్యాంకులకేసి కట్టేయటం అనే ఇందాక మీరు ప్రోగ్రాం. చెప్పిన పాయింట్ అదే కదా! అంటే ఏమన్నా మంచి చదువు గావాలన్నా అది ఎడ్యుకేషన్ లోన్. మంచి వైద్యం గావాలన్నా అది లోన్, ఇంకో రకంగా లోన్, ఇన్సూరెన్స్. ఇన్స్యూరెన్స్. ఇవన్నీ గూడా వాళ్ళ సెక్యూరిటీ, సేఫ్టీ అనే పాయింట్‌లో బ్యాంకులే లబ్ధి పొంది, ఈ బ్యాంకుల ద్వారా ప్రభుత్వానికి లబ్ధి చేకూరే అవును. కార్యక్రమాలు అంటే జరిగాయి. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంది. విద్యా, వైద్య రంగాల నుంచి ప్రభుత్వం నిష్క్రమించి, ఆ బాధ్యతలని నిర్మొహమాటంగా ప్రైవేట్ సెక్టార్‌కి అప్పజెప్పేసింది. అయితే నేనేమనుకున్నానంటే, మీరు మాట్లాడుతున్న టైంలో స్టార్టింగ్‌లో ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు, వాళ్ళు చేసిన పనులు ఉంటాయో, మారిపోయిన గవర్నమెంట్ ఎప్పుడు గూడా యాక్సెప్ట్ చేయదు. మా పాయింట్‌లో వాళ్ళు చేశారు కాబట్టి నేను చేయకూడదని ఆగిపోయారేమో అనుకున్నా గానీ, ఇది కొన్ని సంవత్సరాల నుంచి పరంపరగా కొనసాగుతోంది. వస్తుందనేది మాత్రం అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గాని, ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా ఒక రకంగా పరిపాలనా పరమైనటువంటి గురువు చంద్రబాబు నాయుడు గారే. ఎలా ఎలా అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ చూపించాడు వాళ్ళకి. ఎవరైనా సరే, ఏదైనా సరే ప్రైవేటు వైపు మొగ్గు చూపించండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని తీసుకొచ్చాడాయన. అవును. ఆరోగ్యశ్రీ ఉద్దేశ్యం ఏంటి? ఎవరైనా సరే పేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటే దానికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేలాగా. ఇస్తుంది. రీయింబర్స్‌మెంట్. రీయింబర్స్ చేస్తారు. రీయింబర్స్‌మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి జరుగుతుంది. ఆ అష్యూరెన్స్ ప్రజలకివ్వటం. కానీ ఇదే సమయంలో ప్రభుత్వం కార్పొరేట్ వైద్యానికి మద్దతు ప్రకటించటం. ఇదే డబ్బులతో మీరు ప్రభుత్వ ఆసుపత్రులని బాగు చేసి, ఇదే ఎక్విప్‌మెంట్ అక్కడికి తీసుకొచ్చి ప్రజలకు ఉచిత వైద్యం ఇవ్వచ్చు కదా అందరికీ. ఇక్కడ అందరికీ దక్కదు. వైట్ కార్డ్ హోల్డర్స్‌కి మాత్రమే దక్కుతుంది. వైద్యం. కొంతమందికి మాత్రమే. ఫెసిలిటీ ఉంటుందక్కడ. అంతే. అలా టోటల్‌గా ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ఉచిత వైద్యం పొందకుండా గేటులు కట్టేసి అక్కడ ఆనకట్టలు. కట్టేసి కొంతమందికి మాత్రమే ఉచిత వైద్యం. మిగిలిన వాళ్ళందరూ నిర్మొహమాటంగా డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సిందే. మీరు డబ్బులుంటే వైద్యం చేయించుకోండి. లేదంటే మౌనంగా మీరున్న ఇంట్లోనే చనిపోండి అదే అనేటువంటి జరుగుతది. వాతావరణం తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి. 100% మిడిల్ క్లాస్ కానీ, కొంచెం హైయర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్‌ని బట్టే జరిగేదల్లా ఇప్పుడు బాగా ఏజ్డ్ పీపుల్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి, సీరియస్ ప్రాబ్లమ్ వచ్చి, ఎఫర్ట్ చేయగలిగిన పరిస్థితి ఉన్నా గానీ, వద్దు అనవసరంగా మనం ఖర్చు పెడుతున్నాం. దీనివలన పొందేది ఇంకో 2 ఏళ్ల ఎక్స్‌టెన్షన్. కాబట్టి వైద్యం లేకుండా వదిలేస్తే ఇప్పుడే క్లోజ్ అయిపోతుంది అనే పద్ధతిలో ఒక ఆలోచనని ప్రజలకు కల్పించిన చరిత్ర కూడా వీళ్ళకుంది. అలా విద్యా, వైద్య రంగాల నుంచి వీళ్ళు తప్పుకోవడం ద్వారా ప్రపంచాన్ని చాలా ఇరకాటంలో పెట్టేశారు. ఒక విచిత్రమైన పరిస్థితి. ప్రపంచాన్ని అనే పదం మీరు వాడటం వెనక అంటే ప్రపంచం అంటే గ్లోబ్ మొత్తం అలాగే ఉంది. గ్లోబలైజేషన్ అంటే ఎల్‌పీజీ అంటారు దీన్ని. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ 3 కలిపి ఎల్‌పీజీ ఎకానమీలోకి ప్రపంచం ప్రవేశించిన తర్వాత ప్రతి దేశంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆర్థికంగా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు, ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఏపీ అంశం గానీ, ఈ ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు మాత్రమే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అని చెప్తున్నారు. దానిలో నిజానిజాలు మాత్రం ప్రజలకు తెలియవు. లెక్కల పరంగా చూడాలన్నా గూడా వచ్చే డబ్బులు కనిపిస్తాయి. లేదా గ్రాఫిక్‌లో అమరావతి చూపించినట్టు నిజమని నమ్మేసేలాగే అనిపిస్తాయి. కానీ రియాలిటీలో అది తెలీదెవరికీ. అది అడ్డమే అంటారా? లేకపోతే ఇదేమన్నా మనం లేదు. అర్థం ఇది చేసుకోవాల్సిందేనా? పద్ధతే. అంటే ప్రభుత్వం అనేది మానిటర్ చేయాలి తప్ప, ఎక్కడా కూడా తాను నేరుగా వ్యవహారం నడపకూడదు. అంతకుముందు 90 దశకానికి ముందు ఎలా ఉండేదంటే ప్రపంచం, టోటల్‌గా ప్రభుత్వ రంగంలో కొంత వ్యవహారం నడిచేది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా ఉండేవి. ప్రభుత్వ రంగ కాలేజీలు, ప్రభుత్వ రంగ వైద్యశాలలు, అలాగే ఈ ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఉండేవి. విద్య, వైద్యం, పారిశ్రామికం కూడా ఉండేది. పారిశ్రామిక రంగం కూడా వీళ్ళదే. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఓకే. కొంత ప్రైవేటు, కొంత ఏరియాలో ప్రైవేటు పెట్టుబడికి అనుమతులిచ్చి, మేజర్ మాక్సిమం. సెక్టార్‌లో ప్రభుత్వమే ఉండేది. హ్మ్. వ్యాపారంలో కూడా. హ్మ్. ఇప్పుడు నెమ్మదిగా డిజిన్వెస్ట్‌మెంట్ అనే ప్రోగ్రామ్ మొదలుపెట్టారు వీళ్ళు. పెట్టుబడుల ఉపసంహరణ. అంటే అంతకుముందు ప్రభుత్వాలు ఇన్వెస్ట్ చేసినవి వీళ్ళు డిజిన్వెస్ట్‌మెంట్ కింద వాటిని అమ్మేస్తున్నారు. హ్మ్.
ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ ప్రోగ్రామ్ అదే. హ్మ్. ఇలా నెమ్మదిగా ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచుతూ, పెంచుతూ. ప్రభుత్వ భాగస్వామ్యాన్ని సాధ్యమైన మేరకు తీసేస్తూ, తీసేస్తూ అన్నారు మీరు. తీసేస్తూ, హ్మ్. తొలగిస్తూ హ్మ్. టోటల్‌గా ప్రైవేట్ చేతుల్లోకి అన్ని రంగాల్ని అప్పజెప్పడం అనే కార్యక్రమంలో భాగంగా, దాన్ని మానవీయంగా చేస్తున్నట్టుగా నటిస్తూ, ఈ P4 అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ ఎప్పటినుంచో జరుగుతున్నాయి. బట్ ఇది కవరప్ ప్లాన్. అది ఏ కవరప్ అయ్యా అంటే P4 అనేది మాత్రం 100% చెప్పగలం. అవును. ఎందుకంటే క్లియర్‌గా గవర్నమెంటో లేకపోతే వేరే వాళ్ళో చెప్పాల్సిన అవసరమే లేదు. P4 అనే పద్ధతి ఏదైతే ఉందో పేదరికంలో ఉన్న వాళ్ళని ఎవరికైతే డబ్బుంటుందో ధనవంతులు వాళ్ళు ఆదుకోవాలని అది వాళ్ళ అంతే. ఇష్టం. అంతే. చాలా మంచి పేరు గూడా పెట్టారు. అది ఏమంటే ఎవరైతే పేదలు అందుకుంటారో బంగారు కుటుంబాలను ఒక మంచి పేరు గూడా పెట్టారు. అవును. నిజంగా వాళ్ళ జీవితాలు బంగారం అయిపోయాయని వాళ్ళందరూ ఫీల్ అయ్యేలాగా ఉంది. అసలు ఎంత అట్రాక్ట్ చేస్తుందంటే ప్రభుత్వ పథకం పేరు నిజంగా మా జీవితంలో నిజంగా బంగారు వెలుగులు నిండిపోయాయి అనే ఫీలింగ్‌లో వాళ్ళు ఉంటారు కదా! మరి కానీ రియాలిటీ ప్రభుత్వం ఈస్ ఏం డిఫరెంట్. చేస్తుంది అని ఎవరు మాట్లాడట్లేదు. అవును. అదే అంటే ఇప్పుడు మీ అసలు మీ పాయింట్ అంతా అదే. గ్రామాన్ని దత్తతకిస్తారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నామని ప్రభుత్వం దగ్గరికి వెడితే, మీరు ఒక సీరియస్ జబ్బుతో ఎవరైనా పేదవాడు వెడితే, ఆ జబ్బులు క్లియర్ చేయటానికి ఎలాగో డబ్బులు కట్టాలక్కడ. ఈ డబ్బులు కట్టే పరిస్థితుల్లో వాళ్ళుండరు. ప్రభుత్వం సహాయం చేయదు. సహాయం చేయకుండా ఇలా కేసుంది, ఎవరైనా ఎవరైనా వస్తే సహాయం రండి. చేసేవాళ్ళున్నారా అని ప్రకటిస్తారు. ప్రకటిస్తే వాళ్ళు కొంతమంది ఇండస్ట్రియలిస్టులు స్పందించి, సరే వాళ్ళ వైద్యం మేము స్పాన్సర్ చేస్తామంటారు వాళ్ళు. దానికి సంబంధించిన ప్రచారం జరుగుతుంది. ఫలానా పారిశ్రామికవేత్త ఒక పేదవాడికి వైద్యానికి సహాయం చేశారు అని మీడియా మొత్తం ఆ పని మీద ఉంటుంది 2 రోజులు. 100% ఇదే అనుకున్నాను భరద్వాజ్ గారు. అంటే కామన్‌గా మీడియా ఎప్పుడు హైలైట్ చేసేది ఫస్ట్ రోజు సినిమా కలెక్షన్‌లాగా ఒకసారి ఏం జరిగిందనేది మాత్రమే చూస్తుంది. అది నిజమనే భ్రమలో ప్రజల్ని ముంచెత్తి, ఇక తర్వాత ఎవరు పట్టించుకోకుండా ఇది ఏ ప్రభుత్వానికి సంబంధించిన రంగం కావచ్చు, ఏ పథకమైనా సరే ఇది మాత్రం 100% నిజం. అదే జరుగుతుంది. అంటే వీళ్ళు ఏదైనా నిర్వహణ వీళ్ళకి సంబంధం లేదు. ఎవరికొకళ్ళకి తగిలించేస్తారు. తగిలించేసి మీరు డబ్బులిచ్చేయండి, వాళ్ళు వైద్యం చేయించుకుంటారు. అక్కడ హాస్పిటల్‌కి డబ్బులెళ్ళిపోతాయి. మీరు ప్రభుత్వం దృష్టిలోను, ప్రజల దృష్టిలోను ఒక గొప్ప సేవా స్వభావం ఉన్నటువంటి వారిగా రికార్డవుతారు. తద్వారా మీకు ఇంకేదో ప్రయోజనం నెరవేరుతుంది. అలా మనందరం కలిసి ట్రావెల్ చేద్దాం. ఈ దేశంలో పేదలున్నారు. అంటే ఇది పరుగు పందెం వ్యవస్థలోకి ప్రవేశించాం మనం. ఇదే సందర్భంగా ఒక మాటను విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు అన్ని చోట్ల. పేదవాడిగా పుట్టటం నీ తప్పు కాదు. కానీ పేదవాడిగా చనిపోవడం నీ తప్పే పాపం ఆ డైలాగ్ ఎందుకన్నారు ఎవరన్నారు? అది వర్షన్ వేరు. పాపం అది ఆపాదించుకుంటుంది చాలా మంది. అని చెప్పడం ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశాలున్నాయి. మీరు వాటిని ఉపయోగించుకోవడం మీకు చేత వినియోగించుకోవడం కావట్లేదు. చేత కావట్లేదు మీకు. ప్రజలు చేతకానోళ్ళని డైరెక్ట్‌గా చెప్పినట్టే కదా! అంతే. మీరు పేదవాళ్ళుగా ఉన్నారంటే మీరు చేతకాని వాళ్ళుగా అర్థం చేసుకోండి మీరు. మంచితనం ముసుగేసుకుంటారా మీరు? చేతగానోళ్ళు మంచితనాలు అంతే. ఏం పని చేయవు. చేతగాని వాళ్ళు అని ప్రజలు డైరెక్ట్‌గా మీరు అంటున్నా. చేతకాని వాళ్ళు. మీ చేతకానితనాన్ని క్షమించి మేమే మీకు అవకాశం మీకు సహాయం చేసేవాళ్ళని మేమే లాక్కొచ్చి మీకు తగిలిస్తున్నాం. కాబట్టి మీరు మాకు ఓట్లేసి గెలిపించుకోండి నిరంతరం. ఎలాగూ మీతో ప్రమేయం లేకుండా కూడా ఎలా గెలవాలో మాకు తెలుసు. అంటే ఓటర్ రహిత ఓటింగ్ పద్ధతి కూడా మాకు తెలుసు. ఈవీఎం మేనేజ్ చేసుకుంటాం. లేకపోతే ఓటర్ జాబితానే రీడిజైన్ చేసి మేము గెలవటానికి ఎన్ని అవకాశాలున్నాయో యాంత్రికంగా, తాంత్రికంగా మేము చేసుకోగలం. చంద్రబాబు గారికి మొన్న ఎలక్షన్‌లో పడ్డ ఓట్లలో తీసుకుంటే 1,53,000 సారీ 1,53,000 వరకు ఆయనకొచ్చిన ఓట్లు. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు రీసెంట్‌గా ఈ P4 పద్ధతి వద్దని వాళ్ళు గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఏం చేయని ప్రజల కోసం చేస్తున్నారా? వాళ్ళు చేసిన ఒక కార్యక్రమం ప్రకారం చూస్తే వాళ్ళకి ఇంతే దగ్గరగా ఆల్మోస్ట్ సేమ్ నంబర్ కోటి సంతకాల సేకరణ టైంలో దానికి అపోజిట్‌గా ఒక నంబర్ ఖచ్చితంగా ఎక్కువొచ్చింది. 1.5 వరకు వాళ్ళు వచ్చింది. సంతకాలు సేకరించారు. సేకరించారు. స్టేట్ వైడ్. ఈ పాయింట్ ప్రకారం ఒకసారి జస్ట్ గమనిస్తే ఎవరికైతే చంద్రబాబుకి పాజిటివ్‌గా ఉన్నారో అదే నంబర్ అంతకంటే ఒక నంబర్ కనీసం ఒక్క సంతకమన్నా ఎక్కువ తీసుకోలేరా అండి? ఇంత సంతకాలు సేకరించిన వాళ్ళు. ఆ నంబర్ ఒక్కటి పెంచుకున్న క్రమంలో సడెన్‌గా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే చంద్రబాబుకి ఆపోజిట్‌గా పెడితే ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారనే రకంగా ప్రూవ్ చేసినట్టు అయింది. అంటే ఇది నిజానికి ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పడిపోయే పరిస్థితుల్లో లేడు. తెలుగుదేశం పార్టీ
ఈ స్థాయి విజయాన్ని సాధించే పరిస్థితుల్లో కూడా లేదు. ఆ రోజున ఇమేజ్ పర్టిక్యులర్‌గా కాలిక్యులేట్ చేస్తే. ఇది యాంత్రిక విజయం అని కూడా ఇది ఉంది అభిప్రాయం ప్రపంచానికి. అభిప్రాయం. అంటే ఏపీలోనూ జరిగింది, ఒరిస్సాలో కూడా జరిగింది. 2 చోట్ల కూడా ఈ యాంత్రికత అంటే యాంత్రిక జాలము అంటాం మనం. ఈవీఎంలను కంట్రోల్‌లోకి తీసుకొని తద్వారా గెలుపు సాధించటం అనేది కొంత పని జరిగింది. 100% ఇది నిజం. కానీ ఇక్కడ మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఇది నిజమని తెలిసిన ప్రజలు కూడా మభ్యపడేలాగా, అంటే నిజమని మనం చెప్పడం ఏముంది, అక్కడ నుంచి కేంద్రం నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అంటే అనుకుందాం. ప్రజలు కూడా చంద్రబాబు భలే మేనేజ్ చేస్తారు. అదే కాదు. భరద్వాజ్ గారు మేనేజ్ చంద్రబాబు చేయడం అనకూడదా? నాయుడికి లేదు, లేదు. చంద్రబాబు నాయుడికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. నన్ను గెలిపించింది ప్రజలు కాదు. ప్రజల వలన నేను అధికారంలోకి రాలేదు. ఓటర్ల వలన నేను అధికారంలోకి రాలేదు. చాలా స్పష్టంగా ఢిల్లీ దేవుడి దయ వలన నేను అధికారంలోకి వచ్చాను అని ఆయనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. తనని ప్రజలు ఓడించలేదు. తనని ఓడించింది, పక్కన కూర్చోబెట్టింది ఢిల్లీ దేవుడు. తిరిగి ఢిల్లీ దేవుడి కరుణ నా మీదకొస్తే నేను గెలుస్తాను క్లారిటీ ఉంది. అని ఇద్దరికీ క్లారిటీ ఉంది. కాకపోతే తన్ని తాను ప్రజలలో ఉన్న వ్యక్తిగా నిరూపించుకోవటం కోసం ఈ సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం మాట్లాడొచ్చు. పూర్వం ఉత్తరాల ద్వారా వేరే వేరే వాళ్ళు ఎవరో తెలియని పర్సన్స్ మాట్లాడుకోవడానికి ఒక ఉత్తరం అనే కాన్సెప్ట్ ఉండిద్ది. ఇక్కడ ఏంటంటే ఒక రకంగా చూస్తే ఏపీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే, మాజీ సీఎం జగన్ ప్రస్తుతానికి ప్రేమికులు ఒక రకంగా వీళ్ళిద్దరు అనిపించింది. అంటే ఈ పాయింట్లో మీరు చెప్పిన పాయింట్లో చూస్తే, అంటే ఇక్కడ ఉత్తరాలు రాసే పర్సన్ ఒకళ్ళే. గవర్నర్కి ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఆ ఇప్పుడు సంతకాలన్నీ ఈ సంతకాల తీసుకొని సేకరణ గురించి కాదు, ఇప్పుడు గెలుపోవటముల విషయం చూస్తే వాళ్ళిద్దరి ప్రేమ ఒకళ్ళ మీదే ఉంది కదా. ఇక్కడ ఒకళ్ళ ఆశీస్సులే వీళ్ళిద్దరికి కావాలనే పాయింట్ అవును. మాత్రం నిజం ఇద్దరు అనేది ఒప్పుకొని తీరాల్సింది. ఎందుకంటే ఇద్దరు ఒకటి ఢిల్లీ కాదు, దేవుడు. నంబర్ ఎప్పుడైతే పార్లమెంట్లో సపోర్ట్ చేసే విషయాలు కావచ్చు, ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమేగా. వేరే టాపిక్లు ఏమో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓడిపోయే టైంలో కూడా ముందుకు రావట్లేదు, ఇంతవరకు ఏమి గురించి ఒక మాట కూడా మాట్లాడలేదంటే మేబీ ఇదే అనుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అంటే కాబట్టి. బీజేపీకి 2 తలుపుల సిద్ధాంతం ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు తెలంగాణ సమయంలో 2 కళ్ళ సిద్ధాంతం అని ఒకటి చెప్పేవాడు. నాకు ఆంధ్ర ఎంతో తెలంగాణ అంతే, 2 కళ్ళు అని చెప్పేవాడు ఆయన. అలా బీజేపీకి 2 తలుపుల సిద్ధాంతం ఉంది. ఒకళ్ళు ఫ్రంట్ డోర్‌లో ఒకళ్ళని, బ్యాక్ డోర్‌లో ఒకళ్ళని పెడతారు వాళ్ళెప్పుడు. కొంతకాలం చంద్రబాబు నాయుడు ఫ్రంట్ డోర్‌లో ఉంటాడు. తర్వాత బ్యాక్ డోర్‌లోకి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి ఈయన బ్యాక్ డోర్‌లోకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ డోర్‌కొస్తాడు. ఇది వాళ్ళ ఆపరేటివ్ సిస్టమ్. ఇదే పద్ధతిలో నడుస్తోంది. అందుకని ఆ రోజున చంద్రబాబుని పక్కన కూర్చోబెట్టింది వాళ్ళే. ఈ రోజున తిరిగి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టింది వాళ్ళే. అంటే మీ చేతుల్లో ఏమీ లేదు. ఏది చేసినా మేమే మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తూ ఉన్నారు ఒక రకంగా. చేయటం ద్వారా ఏంటంటే టోటల్‌గా స్టేట్‌ని కంట్రోల్‌లోకి తీసుకోవటం. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ చేతుల్లో ఒక పట్కారు లాంటివాడు. ఒక పాయసంలో గరిటె లాంటివాడు ఆయన. ఆయనకి పాయసం వేడి తెలీదు, రుచి తెలీదు. జస్ట్ వాళ్ళు అది తీసి ఎవరికి సర్వ్ చేస్తున్నారో దానికి ఉపయోగపడుతుంది అదంతే. అంతకు మించి వేరే ప్రయోజనం దానికి తెలీదు ఆ గరిటెకి. అలా పవన్ కళ్యాణ్ ఒక పాయసంలో గరిటె లాంటివాడు. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ చుట్టూ తిరగడం తప్ప వేరే పని లేదు ఇప్పుడు వీళ్ళకి. ఇలాంటి కండిషన్స్‌లో నిజానికి వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు ఏపీలో. హ్మ్. భారతీయ జనతా పార్టీకి అసలు ఏ మాత్రము నంబరే ఓట్ లేదు. బ్యాంక్ లేదు. నంబరే లేదు. గుర్తించేవాళ్ళు పర్సెంటేజ్‌లో కూడా చాలా కంపారిటివ్‌గా కాంగ్రెస్ లీస్ట్ నంబర్. పార్టీతో పోలిస్తే లెస్‌లో ఉన్నారు అవును. వీళ్ళు. అటువంటి పార్టీ స్టేట్‌ని తన కంట్రోల్‌లోకి తీసుకొని తన కనుసన్నల్లో ఎవరు ఏం చేయాలన్నా ఢిల్లీ వెళ్లి కనుక్కునే పరిస్థితి కల్పించారు. నోరు తెరిస్తే ఆర్డర్‌లు రావాలంట కదా. నోరు అంతే. తెరవాలన్నా పొరపాటున తెరిచినా ముట్టకాయలు పడతాయని ఇమ్మీడియేట్‌గా వెంటనే ఎవరు రియాక్షన్ వస్తది అని. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రామారావు గారు కామెంట్ చేసేవాడు కాంగ్రెస్ పార్టీ మీద. హ్మ్. అక్కడ నుంచి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అనేవాడు ఆయన వేదికనెక్కి. హ్మ్. హ్మ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తోంది అదే. రామారావు గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ మీద ఏదైతే మాట్లాడాడో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మారు అని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్ముతున్నాడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని. జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నాడు. 3 ప్రాంతీయ పార్టీలు నిజానికి ఆయన నేషనల్ ఫ్రంట్ అన్నప్పుడు ఎన్టీ రామారావు గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు అద్వానీ వచ్చి ఆయనతో మాట్లాడాడు. మాట్లాడి మీరు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. నాదెండ్ల వెన్నుపోటప్పుడు మేము కూడా మీతో మద్దతు తెలిపి నడిచాం. కాబట్టి మీరు మళ్ళీ ఎందుకు మూడో ప్రయత్నం చేస్తున్నారు నేషనల్ ఫ్రంట్ అనే పేరుతో? మీరు మాతో కలిసి నడిస్తే సరిపోతుంది కదా! అని ప్రతిపాదన చేస్తే ఆయనేమన్నాడంటే, లేదు జాతీయ పార్టీల ఎజెండాలు వేరు. మేము జాతీయ పార్టీలతో కలిసి నడవాలనుకోవట్లేదు. కాంగ్రెసు, బీజేపీ రెండిటికి భిన్నంగా ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసం నేను నేషనల్ ఫ్రంట్ అంటున్నాను. కాబట్టి ఒక ఫెడరల్ గవర్నమెంటు ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే మీరిద్దరూ ఉండకూడదు అని చెప్పాడాయన. అటువంటి రామారావు గారి పార్టీని తీసుకొచ్చి ఇప్పుడు బీజేపీ కనుసన్నల్లో నడిచే పరిస్థితికి తీసుకొచ్చాడాయన. అంటే టీడీపీ స్టార్టింగ్‌లో ఎన్టీఆర్ రామారావు ఏదైతే చెప్పిన మాటలున్నాయో, ఆ వెర్షన్‌కి ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులకి చూస్తే ఏ మాత్రమూ సంబంధం లేదు. కాయిన్ కన్నా ఒకటే కాయిన్ ఉంటుందేమో. ఇది కంప్లీట్‌గా ఒక ఊరు, వేరే ఊరు. సంబంధం లేని 2 డిఫరెంట్ ప్లేసెస్ లాగా ఎన్టీ రామారావు గారు ఆయన పదవి కోల్పోవడానికి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి, రామారావు గారు ఆ రోజున పదవి కోల్పోవడానికి 95లో దానికి కూడా మారిన పరిస్థితులు, అంటే మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిన తర్వాత ఈ మారిన పరిస్థితులు ఆయనకి పూర్తిగా జీర్ణం కాలేదు. రామారావు గారికి జీర్ణం కాక ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అవగానే ప్రజలకు నేను చెప్పాను ఏమని, సంపూర్ణ మద్యపాన నిషేధం అనే ఫైల్ మీద మొదటి సంతకం పెడతాను అని. అది పెడతాను అని మొండిగా వ్యవహరించి పెట్టేశాడు ఆయన. అవును, పెట్టేశారు. నిజం. అలా పెట్టద్దు, దశల వారీగా అమలు చేస్తామని చెప్పాలి అని చెప్పారు ఆయనకి. ఆయన వినలా. నేను ప్రజలకి ఎన్నికల హామీగా చెప్పాను కాబట్టి అది చేస్తాను అన్నాడు. చేశాడు ఆయన. చేయటం వలన మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. దెబ్బతినడంతో మార్కెట్టే ఫండ్ చేస్తాను మీరు గనక ఆయన్ని పక్కన కూర్చోబెడితే అని చంద్రబాబు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే ఆయన అప్పుడు రంగంలోకి దిగాడు. అంతే తప్ప ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆర్థిక స్తోమత ఆ రోజున చంద్రబాబుకి లేదు. ఆయన వెనకాల భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారులందరూ నిలబడి, అంటే ఉండాల్సిన టైంలో ఉండాల్సిన సీఎం కాదు ఇతను రామారావు. కాబట్టి ఆయన తీసి పక్కన పెట్టండి, పక్కన పెట్టి మీరు నడిపించండి, మేము వెనకాల ఆర్థికంగా సపోర్ట్ చేస్తాం నిలబడతాం అని ఒక మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఆ ఫామ్‌లో ఏదైతే ఉందో మిస్ కాకుండా నడుస్తుందా? అవును, అదే నడుపుతున్నారు. ఇప్పటికీ అదే నడుస్తుంది. మాత్రం తగ్గకుండా. ఏమీ తగ్గలేదు. మార్కెట్ వేదమే నడుస్తోంది. మార్కెట్ వేదానికి మొదటి ప్రవచనం చెప్పినవాడు చంద్రబాబు నాయుడు. తెలుగు రాజకీయాలకు సంబంధించి తెలుగు రాజకీయాలకి మార్కెట్ వేదాన్ని అర్థం చేయించినవాడు చంద్రబాబు నాయుడు. ఈ టాపిక్ మాట్లాడుతుంటే మద్యపాన నిషేధం అన్నారు తమ్ముళ్ళు అని చంద్రబాబు నాయుడు గారు వేదికల మీదకి ఎక్కి ఎలక్షన్ టైంలో మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తొస్తున్నాయి. ఇప్పటికీ 100% చెప్పొచ్చు, మద్యం బాటిల్ 10 ఉంటే 7 కల్తీ ఉన్నాయని 100% చెప్పేస్తున్నారు. ఏమంటారు, టెస్ట్‌లకి తీసుకెళ్ళాలేమో మరి. మనం కరెక్ట్‌గా మాట్లాడాలంటే ప్రూఫ్ ఎంతమంది మాట్లాడినా ఒకసారి ఎవరికి వాళ్ళు టెస్ట్‌లకి తీసుకెళ్ళాలేమో అనిపిస్తుంది. ఇలా జరుగుతుంది. మద్యపాన నిషేధం అని ఇంతకు ముందున్న గవర్నమెంట్ వాళ్ళతోని ఏతోని మాటలకి భలే పరిమితం చేస్తారు రాజకీయ నాయకులు అనేది. ఇది అప్పటి నుంచి ఇప్పటికి మారిందేమీ లేదు. మారదు ఇది. మారదు. మారాలంటే జనాలు ఈ ప్రభుత్వాలని, అంటే ఈ పాయింట్ మీద నిలబెట్టాలి. అంటే ప్రభుత్వాలు వాటి బాధ్యతల నుంచి వైదొలిగినాయి. మా జీవితాలని టోటల్‌గా ప్రైవేట్‌కి, కార్పొరేట్‌లకి అప్పజెప్పేస్తున్నారు. నిజాన్ని గ్రహించాలి. అంటే ఇప్పుడు వాళ్ళు చేయగలిగిందంటే క్వెషన్ చేయడం వరకు చేయగలిగింది. ఎందుకంటే ఒప్పించాలంటే మరి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అంటే మీరన్నట్టు ఎవరెవరి చేతిలోనో ఎవరికి తీసుకెళ్ళి వాళ్ళకి తీసుకెళ్ళి పంచిపెడుతున్నారు కదా ఇప్పుడు ప్రసాదాన్ని. మీరే అభివృద్ధి అన్నట్టు అనే పదానికి కూడా ఒక కొత్త అర్థం చెప్పేశారు వీళ్ళు. అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకురావటం, పరిశ్రమలు పెట్టించటం, ఇదే అభివృద్ధి అని చెప్పి ఒక నేరేటివ్‌ని కల్పించారు. అంటే ఈ అభివృద్ధి జరిగితే, పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతంలో భూములు ఇవ్వాల్సి ఉంటుంది ప్రజలే. భూములు కోల్పోయి వాళ్ళు ఆ ఫ్యాక్టరీల్లో పనివాళ్ళుగా మారాలి, స్వీపర్లుగా మారాలి.
ఇలాంటి చాలా పరిస్థితి. మంచి విషయం భరద్వాజ్ గారు. నిజంగా జాబ్స్ అని మనం అంటున్నాం కానీ జనరల్ మేనేజర్ పోస్టులు కంపెనీకి ఎన్నుంటాయండి? అంతమంది ఆ పోస్ట్ చేస్తారా? చేసేవన్నీ ఇప్పుడు ఒక కంపెనీ వస్తుందంటే చుట్టుపక్కల వాళ్ళు బాగుపడతారనే మాట చెప్తున్నప్పుడు అసలక్కడ ఏం కంపెనీలొస్తాయి? దానికి అర్హులున్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళు మనకివ్వడానికి రెడీగా జాబ్ ఉన్నారా? అనేది ఏ ఆ! పాయింట్స్ అవసరం అంటే లేదు. ఏ ఫ్యాక్టరీ వచ్చినా గానీ, ఏది తయారు చేసినా దానిలో కోర్ ఎంప్లాయ్‌మెంట్ అంతా కూడా ఆ కంపెనీ రిలేటెడే. టెక్నోక్రాట్స్ ఉంటారు. వాళ్ళని ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు వాళ్ళు. ఆ లోకల్ పీపుల్‌కి చదువు ఉండదు. సంబంధం గూడా ఒకవేళ ఉండదు. వీళ్ళని ఆ లెవెల్‌లో డెవలప్ చేయాలనుకుంటే, ఆ వస్తున్నటువంటి పరిశ్రమలో కోర్ ఏరియాలో వీళ్ళకి ఉద్యోగాలు కల్పించటానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల విద్యార్హతలు ఏమిటి అనేది పరిశీలించి, వాళ్ళ నుంచి ఎంపిక చేసిన వాళ్ళని ట్రైన్ చేసి, వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలిచ్చి, ఆ తర్వాతే వాళ్ళ రిక్రూట్‌మెంట్ అవ్వగా మిగిలిన ఉద్యోగాలు మాత్రమే బయట వాళ్ళకి అనేటువంటి ప్రామిస్ ఏ రోజున ఏ ప్రభుత్వము చేయలేదు ఇప్పటిదాకా. మీరు చెప్తుంటే నిజంగా ఎక్కడైనా జరిగిందేమో అనుకున్నాను భరద్వాజ్ గారు. ఇది జరగలే. జరిగినట్టు గాదు గదా! కనీసం పేపర్‌లో గూడా మనం చదువుతూ ఉంటాం. ఒక గొప్ప పథకం రాబోతుంది. ఒక గొప్ప కార్యక్రమం ఏ పేపర్‌లో ఈ రోజుకి ఇప్పటి వరకు రాలేదు. 100% అది నిజం. జరగాల్సినదైతే ఇది. ఇది నిజంగా. ఇది జరగాలి. ఇది ఎందుకంటే మాత్రం జరగట్లేదు. వాళ్ళు గవర్నమెంట్ భూములు ఇచ్చేదంటే ఇది మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని. ఒక రకంగా మా తాతలు నేతులు తాగారు వాసన చూసే ఒక డైలాగ్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ భూములు కార్పొరేట్‌లకి కోల్పోయి, వాళ్ళు నిర్వాసితులుగా మారి ఒకవేళ ఆ పరిశ్రమల్లో వచ్చే చెత్తా చెదారాన్ని వీళ్ళు అనుభవిస్తూ, ఆ ప్రాంతాలన్నీ ఒకవేళ ఖాళీ చేయాల్సొస్తే అలాంటి పరిస్థితులు గూడా చేస్తారు. ఎలాగో ఖాళీ చేస్తారు. ఖాళీ చేయించేస్తారు వీళ్ళే. ఫస్ట్ అది జరగకపోతే సెకండ్ ఇది జరుగుతుంది. ఖాళీ వాళ్ళు చేయించిన తర్వాత వీళ్ళందరూ నెమ్మదిగా వాళ్ళిచ్చినటువంటి డబ్బులు కూడా ఖర్చయిపోయి, హ్మ్. అంటే వాళ్ళు ఈ భూములు తీసుకున్నందుకు కాంపెన్సేషన్ ఇస్తారు. హ్మ్. దాంతో పాటు వీళ్ళకి కమర్షియల్ ల్యాండు, రెసిడెన్షియల్ ల్యాండ్ కూడా ఇస్తారు. హ్మ్. అవి కూడా కోల్పోతారు వీళ్ళు. ఆ కమర్షియల్ ల్యాండ్ నెమ్మదిగా ఆ ఫ్యాక్టరీ వాడే కొనుగోలు చేసేస్తాడు. వీళ్ళు కూడా అమ్మేసుకుంటారు నెమ్మదిగా. హ్మ్. అమ్ముడు అయిపోయిన తర్వాత అంటే ఎప్పుడైతే డబ్బులొస్తున్నాయన్నారో కుటుంబంలో రకరకాల ఆర్థిక పరిస్థితులు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ముందుకొస్తాయి. హ్మ్. ముందుకొచ్చి ఇవన్నీ సెటిల్ చేసిన తర్వాత ఫైనల్‌గా ఇంటి ఓనర్‌కి మిగిలేదేమీ లేక, హ్మ్. అక్కడ పొలము కోల్పోయి, ఇల్లు కోల్పోయి, హ్మ్. ఆ దగ్గరలో ఉన్న నగరానికి వెళ్లి ముష్టివాళ్ళుగా మారతారు వీళ్ళు. ముష్టివాళ్ళంటే గుర్తొచ్చింది భరద్వాజ్ గారు. ఏపీలో ముష్టివాళ్ళు ఉండకూడదని అసలు ఏమంటారు? ఎవరైతే ఉండకూడదు వీళ్ళు. మనం అభివృద్ధి పదం వైపు ముందుకు వెళ్తున్నామని మీటింగులు పెట్టి మరీ చెప్తున్నారు. అవన్నీ వినేవాళ్ళేంటి? మరి చేసేదేమి? అభివృద్ధి ద్వారా వీళ్ళు పుట్టిస్తోంది ముష్టివాళ్ళని. అరే! మీరు ఒక పక్క ఇట్లా చెప్తున్నారు. ఇక్కడేమో చూస్తే అసలు ముష్టి వాళ్ళే ఉండకూడదు ఏపీలో. అసలది మంచి పథకం. అలా చేయాలంటే మన దేశం ఎంతో ముందుకెళ్ళిపోద్ది. అనుకున్నంత వరకు బావుంది. ముష్టివాళ్ళని రద్దు చేయటం అంటే, వీళ్ళ తరఫున మేమే ముష్టెత్తుతాం అంటాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇది గూడా మీరన్నట్టు ఏమంటారు? వాళ్ళకి పీ4 పీ4ఏ. నిజంగా పీ4ఏ అది. పీ4 కింద ఇప్పుడు ముష్టివాళ్ళనేవాళ్ళు రోడ్డు మీద కనిపించకూడదు. పునరావాస కేంద్రాలు ముష్టివాళ్ళందరికీ కల్పించాలి. పునరావాస కేంద్రాలుంటాయి. హ్మ్. అక్కడ ఉండాలి వాళ్ళు. హ్మ్. వాళ్ళ అకౌంటుల్లో డబ్బులు పడిపోతాయి. ముష్టి వాళ్ళకి అకౌంట్‌లు క్రియేట్ చేసి. అకౌంటుల్లో డబ్బులు పడిపోతాయి. ప్రతి హ్మ్. ముష్టివాడికి అకౌంట్ ఇవ్వబడుతుంది. హ్మ్. ఎవరు కూడా రోడ్డు మీదకొచ్చి కనిపించకూడదు. హ్మ్. ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఇంతని చెప్పి ముష్టి సెస్ వేస్తాము. హ్మ్. ఆ డబ్బులు ప్రభుత్వానికి వెళ్ళి, ప్రభుత్వం నుంచి నేరుగా వీళ్ళ అకౌంట్‌లో ముష్టి అసలు ఎన్రోల్‌మెంట్ సెంటర్‌లు పెట్టే అసలు అవకాశం ఉంది. ముష్టెత్తుకునే వాళ్ళు డిగ్రీలు చేసుంటే ఏంటి భరద్వాజ్ గారు? మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం. పరిస్థితి. ముష్టి ఎన్రోల్‌మెంట్ హ్మ్. సెంటర్‌లు పెట్టి, హ్మ్. ముష్టి వాళ్ళుగా నిర్ధారించడానికి కొన్ని అర్హతలు పెట్టి, హ్మ్. వాళ్ళకి ముష్టివాళ్ళు అనే ఐడెంటిటీ కార్డులిచ్చి, హ్మ్. వాళ్ళకి బ్యాంకుల్లో అకౌంట్‌లిచ్చి, ఇంత కార్యక్రమం, ఇంత ఆలోచనలు గూడా ప్రభుత్వం ముందుకొస్తున్నాయి. 100% ఇది జరుగుతుంది. బేసికల్‌గా ఈ పథకం గురించి విన్నప్పుడు రకరకాలుగా మాట్లాడారు. ఆహా! లేకపోతే మన దేశం ఎక్కడ మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతది. ఒక రకంగా మంచిదే కదా! కానీ వీళ్ళు చేయాలిగా అని కామెంట్ చేసినోళ్ళున్నారు. మీరు చెప్పినట్టు చాలా క్లియర్‌గా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న పీ4 పథకం ద్వారా మనం గవర్నమెంట్ వైద్యం గురించి మాట్లాడుకుంటున్నాం గదా! దీనిలో గూడా అర్హులైన కుటుంబాలండి. ఎవరైతే ఇప్పుడు పీ4 పథకం ద్వారా వైద్యం ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళని గూడా అర్హత కోసం గ్రామ వార్డు సచివాలయాల నుంచి ఎంపిక చేయబడతారు. అవును. ఈ ఎంపిక చేయబడే వాళ్ళు కరెక్టా? కాదా? అనేది చూసుకునేది ప్రభుత్వం అవును. భరద్వాజ్ గారు. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని విషయం ఇది. ప్రభుత్వానికి సంబంధం లేదు. వాళ్ళు ఎలిజిబిలిటీ చెక్ చేసి, హ్మ్. అర్హులు అని చెప్పి నిర్ధారించిన తర్వాత వాళ్ళకెవరు సహాయం చేయాలో కూడా వీళ్ళే చెప్తారు. హ్మ్. వాళ్ళ నుంచి సహాయం వీళ్ళకి అందుతుంది అంతవరకే. అంతకు మించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రమేయము ఉండదు. హ్మ్.
ఈ సహాయం అందచ్చు, అందకపోవచ్చు, ఏదైనా గానీ వాళ్ళ ఇష్టమే. జస్ట్ నంబర్ మీకు ఈ పేరు అంటే పలానా కాలేజ్‌లో మీరు ఉన్నట్టు కల్పించే భ్రమ లాంటిది ఇది. అదే. అంతేనా? ప్రతిదీ కూడా ఎవరికో ఒకళ్ళకి అప్పగింతలు పెట్టటం కోసమే ప్రభుత్వం ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు నరేట్ చేసాడు జనాలకి. అసలెందుకు ఏపీ పాలిటిక్స్ మీద లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ నుంచి గానీ, లేకపోతే ఈ కూటమిని 3 పార్టీలు ఏకమవ్వడం గానీ, ఎందుకింత క్యూరియాసిటీ వస్తుంది అంటే, మాట్లాడుతున్న ప్రతి క్షణం పేదల విషయంలో చక్కగా శుభ్రంగా తలదువ్వి, జడేసి మరీ పూలు పెట్టడం అనే కాన్సెప్ట్ చాలా బాధ కలిగించి మాట్లాడే అంశంగా తెలుస్తుంది. ఏ రాజకీయం అయినా సరే పేదలని గానీ, లేకపోతే ప్రజలకు గానీ రూపాయి అందకుండా చేయడానికి ఎలా చేయాలని రకరకాల పథకాలు తీసుకొస్తూ, అవన్నీ నమ్మేవాళ్ళున్న ప్రజలు ఉన్నారు కదా! అవును. వాళ్ళకి నెత్తిన పెట్టుకుంటూ చాలా బాగా వివరిస్తారు. కింద ఎంత చెప్తారంటే, అసలు మనకేం తెలీదు. మనం ఇక్కడ కూర్చొని ఏదో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాం అన్నట్టుంటది. కానీ ఒక్కళ్ళ బాధ గాని పట్టించుకునేవాడు ఎవడుండడు మళ్ళీ. ఎవరైతే గవర్నమెంట్‌కి సపోర్ట్ చేసేవాళ్ళో, ఆ పథకాలకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నంత వరకు ఉండరు. ఒక్కళ్ళు కూడా లేదు ఎళ్లి లేదు. పట్టించుకోరు. అంటే నాయకులు కూడా ఎవరైనా ఒక నాయకుడి దగ్గరికెళ్ళి, "అయ్యా మాకు ఈ కష్టం వచ్చింది" అని చెప్పుకుంటే, నువ్వు వెంటనే ఇలా మేము చెప్తాము ఫలానా వ్యక్తికి, హ్మ్. అక్కడికి వెళ్లి క్యూలో నిలబడు, ఆయన దగ్గర డబ్బులు మిగిలితే నీకిస్తాడు. మిగిలితే. మిగులుతాయి. అంటే ఆల్రెడీ అక్కడ ఒక క్యూ ఉంది. హ్మ్. ఆయనకొక ఇది ఉంటుంది కాబట్టి, ఒక హ్మ్. మార్జిన్. హ్మ్. ఆ మేరకు హ్మ్. ఆయన ఇచ్చే వరకు మీకు దక్కితే, హ్మ్. అంటే మీ వరకు టికెట్లు దొరికితే, హ్మ్. మీకు సినిమా చూసే యోగ్యం ఉంటుంది. లేకపోతే మీ కర్మ అన్న ధోరణిలో చెప్పేస్తున్నారు వీళ్ళు. అది ఆహ్, దానికి నమూనానే ఈ P4 పథకం. ఈ P4 భూతానికి ఆయన ప్రైవేటు అంటే దానికి ఆ P4 భూతానికి ఈ ప్రభుత్వ వైద్య కళాశాల అన్నిటిని అప్పజెప్పేశాడు. కాబట్టి ప్రజలు డబ్బులు కట్టి చదువుకోవాలి ఇప్పుడు నిర్మోహమాటంగా. డబ్బులు కట్టలేకపోతే వాళ్ళు సహాయం చేస్తారు. అంటే ఫీజులు యాజ్ ఇట్ ఈస్‌గా బయట కార్పొరేటు కాలేజీల్లో ఏ ఫీజులున్నాయో అదే స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ కూడా. కట్టలేని వాళ్ళకి ఈ నలుగురు సహాయం చేస్తారు. ఈ సహాయం చేసినందుకు గాను వాళ్ళకి వీళ్ళు రుణపడి ఉండాలి. ఇది కార్యక్రమం. ఇలాంటి రుణపడి పద్ధతి ఉండాలి తీసుకొచ్చాడు. అనే కాన్సెప్ట్‌లో చాలా బాగా మీరు చెప్పారు గానీ, ఓ రకంగా దాన్ని బానిసత్వం అని గూడా అనుకోవచ్చు. బానిసత్వమే. అని చెప్పుకోవచ్చు. చాలా అంటే మాట్లాడుతున్న ప్రతి క్షణం ఒకటి బాగా గుచ్చేస్తుందేంటంటే, రాజులు, రాజ్యాలు, చరిత్ర ఎంత దిప్పు అమ్మా మౌలిక వస్తువులు, తాగునీరు, విద్య, వైద్యం, చదువు ఏదో ఒక నాలెడ్జ్. విద్య అంటే మనం ఇప్పుడు పనికి మాలిన డిగ్రీలు ఎందుకు చదువుతున్నామో లేనట్టు చదువుతున్న పరిస్థితి మనది. దీన్ని మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారు 100%. వాడు చేసే ఉద్యోగానికి, వాడు చేసే పనికి సంబంధం లేదు. నిజంగా వాళ్ళ నాన్నతోనో, వాళ్ళ తండ్రితోనో చేసే వ్యవసాయం గాని, ఏదైనా వృత్తి చేసుకున్న వాళ్ళు నిజంగా దానిలో నైపుణ్యత సంపాదించే వాళ్ళేమో అని ఎంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఇవన్నీ తలుచుకుంటే ఒక సగటు చదువుకున్న వ్యక్తికా, లేకపోతే ఉన్నవాడికా కలుక్కుమనాలి. ఒకసారి అవును. ఆలోచన చేసి. ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా నాకదే. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, ఈ క్షణంలో ఎంతమంది రోగాల బారిన పడుతున్నారు, లేకపోతే ఒక ఆస్పత్రిలో చదువుకోవాలని విద్యార్థులు ఎంతమంది అక్కడ ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి లేదు. వైద్యం పొందుతాము ఫ్రీగా. కనీసం తక్కువకొస్తుందని ఆశపడే వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు మా నాన్న ఈ నెల రోజులు పోతే మా నాన్నకి బాగుండేదనేవాడు. మా తాతకి అయిందనుకునేవాడు. లేదే లేదు. వాళ్ళు ఏడుస్తా కూర్చొని భలే జరిగిందని పొగుడుతా ఉంటే, పిచ్చోళ్ళ ఇక్కడ కూర్చొని ప్రజలు ఏడుస్తా ఉంటే, ఎవడు పట్టించుకునేవాడు ఉండకుండా అనాథగా ఉండిపోతాడనేది మాత్రం క్లియర్ ఎవరు కట్‌గా తెలుస్తుంది. ఎవరు పట్టించుకోవాలో ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం చెప్పిన వాళ్ళు పట్టించుకుంటారు. హ్మ్. పట్టించుకోకపోతే మీ కర్మ అనుకుని అలా వదిలేయటమే. కర్మకి జనాల్ని వదిలేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. హ్మ్. అది చాలా స్పష్టంగా ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. కానీ మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోలేక ఆయన్ని అంటే ఆయనే గాదు. ఎవరు గెలిచినా ఇంతకు మించి చేయటానికి ఇప్పుడు ఎవరికీ ఆయనున్నారు అవకాశం గాబట్టి లేదు. ఆయన చేస్తున్న దాని గురించి మనం మాట్లాడాం భరద్వాజ్ గారు. సో, ఒక పార్టీ ఇది అనేది అసలు ఎప్పటికి మ్యాటర్ గాదు. పార్టీలొస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ లేదు. ప్రజలకేమన్నా జరిగిందా అనేది కనీసం దేశం ప్రజలకి ఆర్థిక విధానాలే అటు మారినాయి. మారిపోయినాయి. కానీ ప్రజలు కనీసం వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం. ఇప్పుడు అవును. ఒకటొస్తుందని ఏమంటారంటే, అది బంగారు బాతు అని చెప్తారు. దగ్గరకొస్తే కనీసం ఒరిజినల్ బాతు కాదు గదా! బొమ్మ గూడా ఉండదు. బాతు బొమ్మ గూడా ఉండదు. చిన్న బొమ్మ, ఆడుకునే బొమ్మ గూడా ఉండదు. అది తెలియాలన్న ఉద్దేశంతోనే ఇంత వివరంగా ఈ టాపిక్ లిబరలైజ్డ్ మీతో అడగడం. లిబరలైజ్డ్ హ్మ్. ఎకానమీ, మార్కెట్ ఎకానమీకి వ్యతిరేకంగా ఒక ఉద్యమం వస్తే తప్ప ఈ పరిస్థితుల్లో మార్పులు రావు.
ఉద్యమం అంటారేంటి భరద్వాజ్ గారు? ఇక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళే సైలెంట్‌గా సంతకాలు పెట్టించుకొని కూర్చుంటున్నారనే ఒక పాయింట్ ఇక్కడ కనిపిస్తుంటే, ఉద్యమం చేయడానికి ప్రజలు నిరుద్యోగులుగా ఉండి, వీళ్ళు ఏ అర్హతతో ఉద్యమం చేస్తారు? ఉద్యమం చేయాలన్నా అర్హత కావాలండి. ప్రతిపక్షమా లేకపోతే అధికార పక్షమా ఉండి జైలుకెళ్ళాలి, లేకపోతే ఆ మాత్రం ఉండి రాజకీయాలకు అవన్నీ అవన్నీ అతీతంగా ఉంటేనే అర్హత ఉంటేనే ఏమన్నా చేయగలం. క్వెషన్ చేయగలం. లేదు లేదు. హ్మ్. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా మేము సరళీకరణ విధానాలను వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మార్కెట్ ఎకానమీ నుంచి దేశం బయటపడితే తప్ప మాకు జీవితాలు లేవు. హ్మ్. కార్పొరేట్లను అభివృద్ధి చేయటం కోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ సెట్ అయి ఉంది. హ్మ్. ఇది మాకు కుదరదు అనే పద్ధతిలో జనాలు రోడ్డు మీదకి వస్తే తప్ప ఇది మారే అవకాశం లేదు. ఇన్ని కోట్ల ఏపీ అలా ప్రజలు జనాలు రోడ్డు మీదకి వస్తారనేటువంటి ఆశ కూడా కనిపించడం లేదు లేదు. అది కాబట్టి అదే అది ఆ పాయింట్ ఒక్కసారి మనం జస్ట్ ఒక నంబర్ కింద చూస్తే ఎన్ని కోట్ల మంది ఉన్నారో మనకు తెలుసు. అందులో మహిళలు, పురుషులు మొత్తం ఏ పార్టీ సెపరేట్‌గా తీసుకున్నా 20% మంది, 100% మందిలో 20% మందే ఇప్పుడు మనం చెప్పింది అవునేమో అని అనుకునేవాళ్ళు. భరద్వాజ్ గారు ఇది అవునేమో అని అనుకునేవాళ్ళు. అందులో కరెక్ట్‌గా ఒక వయసుకొచ్చి ఆలోచన చేసి రేపు ఫ్యూచర్ ఏంటని ఆలోచించేవాళ్ళు 10% మంది ఉన్నారా అంటే దీనిలో 5% మంది నోటా కోటేద్దాం ఈ రాజకీయాలకి వీటికి మనకెందుకు ఇవాళ తిన్నామా రేపు పోయామా అనే ఆలోచన ఉండేవాళ్ళు ఉంటే 2% మంది ఉన్నారేమో భరద్వాజ్ అంతే. గారు. ఈ 2% మందిలో రేపు ఇది ప్రభుత్వంని క్వెషన్ చేయాలని ఆలోచన వచ్చేవాళ్ళు ఎంతమంది? పోనీ వచ్చిన పోలీసులు ఆపుతారనే ఒక పాయింట్ కావచ్చు. అసలు ఎక్కడ చేయాలి? లేకపోతే సోషల్ మీడియాలో ఉద్యమం నడిపిద్దామంటే దీనికి ఒక కేసులు ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఏమి పాపం లేదు బతకాలనే లేదు. ఆశ ఎవరికైనా. కేసులు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే హ్మ్. ఒక కట్ ఒక అంటే జనాలు కన్సాలిడేట్ కారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. అదే ఇది ఇప్పుడు మనం ఆ అనుకున్న పాయింటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్‌ని తెలుసు. బ్రేక్ చేసే పరిస్థితులు వస్తాయి. హ్మ్. అంటే 4 గోడల మధ్య పెట్టినప్పుడు పులి లాగా తయారవుతుంది పిల్లైనా గాని. అవును. ఆ రీసెంట్‌గా పరిస్థితి రావాలి. నేపాల్‌లోనే ఎక్కడో అనుకుంటా భరద్వాజ్ అవును. గారు. యూత్ అంతా రివర్స్ అయ్యి కంప్లీట్‌గా గవర్నమెంట్‌నే కొలాప్స్ చేసిన సిట్యుయేషన్. ఏది అవును. ఇలాంటి పరిస్థితులు వచ్చి ప్రజల చేతుల్లో ఏం లేదనుకున్నప్పుడు యువత. మరి అలాంటి యువతని మనం చూడాలి. నిజంగా అవును. ఎవరికైనా అది జరగాలి. హక్కులు అది హక్కులు ఎవరికైనా హక్కులు కావాలి. బతికే హక్కు, గాలి పీల్చే హక్కు ఎలా ఉందో వాళ్ళకి కావాల్సింది గవర్నమెంట్‌కో లేకపోతే మనం ఒక రూపాయి మన చేతిలోంచి తీస్తున్నామంటే మళ్ళీ తిరిగి ఎలా వస్తుందని అడిగే హక్కు ఉన్నది. అవును. అది తెలుసుకోవాలనేది. ఈ అంతే. ప్రజలు సో, మేలుకుంటే నిజంగా తప్ప ఇది హ్మ్. సాధ్యమయ్యే వ్యవహారం సో, కాదు. ఇంక ఈ అదేదో మన సంతకాల విషయం తెలియచేయాలని సేకరణలు జెప్పి, ఉన్న విషయాల్ని, జరిగిన విషయాల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మార్పు లేదా? ఒకవేళ మారాలంటే ఒక ఆప్షన్ కింద చెప్పి, నిజంగా ఇది జరుగుతుందని చూపించే ప్రయత్నం అయితే చేశాము. అవును. చూడాలి భరద్వాజ్ గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. సో, మొత్తానికి P4 పథకం మనం మాట్లాడుకున్నాం. రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు వాళ్ళకి తగ్గ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ అసలేం జరుగుతుంది అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఇది అని మేము అనుకుంటున్నాం. దీనిలో విషయాలు క్లియర్‌గా మీకు అర్థమవుతాయని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకంటే తెలివిగల వాళ్ళు ప్రజలను నమ్మేవాళ్ళం మేము. ఖచ్చితంగా అది నిజం గూడా. సో, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? దీనిలో ఏ విషయం నిజం అనుకుంటున్నారో లేదా ఇంతకు మించిన బెస్ట్ సజెషన్ లేదా బెస్ట్ పాయింట్ మీకేమైనా అనిపిస్తే ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.